రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి వచ్చిన బ్రాహ్మణ సంఘాల నాయకులకి ఇతర ప్రముఖులు చాలామంది ముందరున్నారు. వేదిక మీద ప్లేస్ లేదు కాబట్టి ఎదురుగా కూర్చోవాల్సి వచ్చింది. వారికి కూడా నమస్కారాలు తెలియజేస్తూ పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారు 7వ తారీఖు గుంటూరులో పెట్టిన ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడిన మాటలకి ప్రతి ఒక్క దానికి మా దగ్గర ఆన్సర్ ఉంది. ముందుగా మతం మార్చుకున్న దళిత క్రిస్టియన్లకు హిందూ మతం ద్వారా వచ్చిన రిజర్వేషన్లు వర్తించవని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. దానికి వ్యతిరేకంగా వారు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. సుప్రీంకోర్టు ఉత్తర్వులని పునఃసమీక్షించుకోవాలి, అవసరమైతే రాజ్యాంగాన్ని మార్చాలన్నారు. కానీ అత్యుత్తమ న్యాయస్థానం సుప్రీంకోర్టు జడ్జిమెంట్కి మా బ్రాహ్మణ సమాజం పూర్తి మద్దతు తెలియజేస్తున్నది. వారు మాట్లాడింది మీరు అందరూ చూసి ఉంటారు. వారు మాట్లాడిన దాంట్లో అసలు బ్రాహ్మణులకి ఇష్యూకి సంబంధం లేదు. ఏం చేస్తున్నారంటే బ్రాహ్మణుల భుజం మీద గన్ను పెట్టి మొత్తం సనాతన ధర్మాన్ని హిందువులని టార్గెట్ చేస్తున్నాడు అనేది మేమందరం భావిస్తున్నాం. ఇది ఒక పెద్ద కుట్రగా భావిస్తున్నాం. దానికి గన్ను పెట్టుకోవడానికి మేము సిద్ధంగా లేవని కూడా ఈ మీడియా సమావేశం ద్వారా తెలియజేస్తున్నాం. ఇప్పుడు దళిత క్రిస్టియన్స్కి మారిపోయినప్పుడు ఇక్కడ రిజర్వేషన్స్ ఎందుకు? ఆ కుల హోదా పోయిన వెంటనే వారు పొందిన సౌకర్యాలను కూడా తీసేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. తర్వాత రాజ్యాంగంలో ఆర్టికల్ 14, 15, 25 తీసేయాలంటాడు. అంటే మత స్వేచ్ఛ, ఎవరు దేంట్లోకన్నా మారే స్వేచ్ఛ ఆర్టికల్స్ ఇస్తున్నాయి, అవి తీసేయాలంటారు. అంటే రాజ్యాంగాన్నే మార్చాలని ఏదైనా కుట్ర ఉందా దీంట్లో వెనకాల? లేకపోతే రిజర్వేషన్లే మొత్తం తీసేయాలని ఏదైనా కుట్ర ఉందా? అసలు మీరు హిందూ దళితులకి సంబంధించిన వాళ్ళ లేకపోతే దళిత క్రిస్టియన్గా మారిపోయారా? ఇది కూడా తెలియజేయాల్సిన అవసరం ఉంది. మీరు మాట్లాడినంతసేపు ఇవాళ ప్రెస్కి కూడా మేము ఇన్విటేషన్ ఇచ్చాం. బ్రాహ్మణ జాతి మీద జరిగిన దాడికి మందకృష్ణ గారు మాట్లాడిన వ్యాఖ్యలకి మేము ప్రెస్ మీట్ పెట్టామన్నాం. అంటే ఒక ఆయన పెడతాడు బ్రాహ్మణులు వేరు బ్రాహ్మణ జాతి వేరా అని. అంటే ఆయన ఇండివిజువల్ బ్రాహ్మిన్స్, ద్రోణాచార్యుడు కానివ్వండి, ఆదిశంకర్లు కానివ్వండి, జవహర్లాల్ నెహ్రూ కానివ్వండి, ఇండివిజువల్ బ్రాహ్మిన్స్ని క్రిటిసైజ్ చేశాడు. అట్లనే బ్రాహ్మణ జాతిని కూడా క్రిటిసైజ్ చేశాడు. కాబట్టి ఆ విధంగా మేము పెట్టడం జరిగింది. అంటే ప్రతి దానికి పెడార్థం తీయటం వారికే చెల్లింది, పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారికి. అదేవిధంగా ఆయన అంటున్నాడు కుల వ్యవస్థ ఉండకూడదని. మరి కుల వ్యవస్థే లేకపోతే ఏ రిజర్వేషన్ల ముచ్చటెక్కడిది? 70 ఏళ్ళు కులం మీరు ఎక్కడున్నా కూడా అన్ని ఫలితాలు అనుభవించి ఈరోజు రాజ్యాంగం అనేది ఒక 4 పిల్లర్స్ మీద ఉంటుంది, 4 ఎస్టేట్స్, దాంట్లో కూడా మీరు ఒకళ్ళు. ఈరోజు మీరు లెజిస్లేచర్లో చూసుకోండి, బ్రాహ్మణుల సంఖ్య ఎంత, మీ సంఖ్య ఎంత. అదేవిధంగా బ్యూరోక్రసీలో చూడండి, మీ సంఖ్య ఎంత, మా సంఖ్య ఎంత. అంటే జ్ఞానం ఒకళ్ళు సొంతం కాదు. పూర్వకాలంలో జ్ఞానము బ్రాహ్మణుల సొంతంగా ఉండేది. ఇప్పుడు అందరూ చదువుకుంటున్నారు, అందరూ ముందరికి వెళ్తున్నారు. మేము స్వాగతిస్తున్నాం దానికి. మీరు ముందు పోవద్దని మేము ఎప్పుడు అనలేదు. అయితే నువ్వు దళిత క్రిస్టియన్ల వైపు ఉన్నావా, దళిత హిందువుల వైపు ఉన్నావా అనేది తేల్చి చెప్పాల్సిన అవసరం ఉంది. నేను అందరికి కూడా హిందూ దళితులకి, హిందూ బీసీలకి, హిందూ సంఘాలకి, కమ్మ, రెడ్డి, వైశ్య, వెలమ, కాపులకి, వీళ్ళందరినీ కూడా క్రిటిసైజ్ చేశాడు ఆయన. మీరందరూ ఏం చేస్తున్నారు? మీరందరూ కూడా కలిసి రావాలి మాతో అని చెప్పి నేను ఈ వేదిక ద్వారా మీకు రిక్వెస్ట్ చేస్తూ, ఇప్పుడే బీసీలకి 42% రిజర్వేషన్ ఇద్దామని ఇప్పుడే గవర్నమెంట్ అనుకుంటుంది. ఈ టైంలో కుల వ్యవస్థ తీసేయాలని చెప్పి అనటం, మరి నువ్వు బీసీలకు ఫేవర్గా ఉన్నావా, బీసీలకు వ్యతిరేకంగా ఉన్నావో చెప్పాల్సిన అవసరం ఉంది.
ఆయన ఆయన ప్రెస్ మీట్ మీరందరూ చూసి ఉండొచ్చు. అఖండ భారత్ దాన్ని ఒక బ్రాహ్మణ్ డివైడ్ చేశాడు, జవహర్లాల్ నెహ్రూ డివైడ్ చేశాడు అంటాడు. మేము ఈరోజు కూడా సంకల్పంలో భరతవర్షే భరతఖండే అని చదువుకుంటాం, అఖండ భారతే చదువుకుంటాం మేము. మీకు ఆ విషయం తెలియదా? జవహర్లాల్ నెహ్రూ డివైడ్ చేశాడని అంటాడు. జవహర్లాల్ నెహ్రూ కూతురు, జవహర్లాల్ నెహ్రూ మనవడు ఈ దేశం గురించి ప్రాణాలు అర్పించారు. ఆ విషయం మీకు గుర్తు రాలేదా మందకృష్ణ గారు అని చెప్పి ఈ వేదిక ద్వారా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా నేను. బ్రాహ్మణులు బ్రాహ్మణానాం అనేకత్వం అన్నారు. అయితే పూర్వం అంటే ఇంకో ఒక 7-8 ఏళ్ల కిందనో ఎప్పుడో ఒక పద్మశ్రీ మమ్మల్ని ఇన్వైట్ చేయడానికి ఒక ఏదో వ్యాఖ్యలు చేశాడు. అదేవిధంగా ఇప్పుడు ఇంకో పద్మశ్రీ వచ్చాడు. ఈ పద్మశ్రీ వచ్చి మమ్మల్ని ఇన్వైట్ చేయక్కర్లే, మేము ఇన్వైట్ అయ్యి ఉన్నాం ఆల్రెడీ. బాస్ అనే ఆర్గనైజేషన్ ఒక అంబ్రిల్లా కింద ఈరోజు 151 బ్రాహ్మణ సంఘాలు ఈ తెలంగాణ రాష్ట్రంలో, నార్త్ ఇండియన్ బ్రాహ్మణ సంఘాలు, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, బీహార్, కర్ణాటక, మహారాష్ట్ర సంఘాలు కూడా బాస్ అంబ్రిల్లా కింద ఉన్నాయి. ఈ విషయం వారికి తెలియజేస్తూ ఆ రోజు అవమానపరిచాడు కాబట్టే చాణక్యుడు ఫీల్డ్లోకి రావడం జరిగింది. తర్వాత చాణక్యుడు ఏం చేశాడనేది మీ అందరికీ తెలుసు. అదేవిధంగా ఇంకా దుర్మార్గం జరిగితే పరశురాముడు అవతారం కూడా, పరశురాముడు కూడా ఎందుకు వచ్చాడో మీ అందరికీ తెలుస్తుంది. ఇది తెలుసుకోవాలి. మమ్మల్ని ఊరికే మంచిగా మా పని మేము చేసుకుంటూ ఊరికే కెలకొద్దని చెప్పేసి వారిని సవినయంగా మనవి చేస్తున్నా నేను. అదేవిధంగా హిందూ మతంలో పుట్టి, హిందూ మతంలో రిజర్వేషన్లు అనుభవించి, ఈ ఫ్యామిలీలో రిజర్వేషన్ ద్వారా ఎంబీబీఎస్ సీట్లు పొంది